ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకు అంటారు? మానవునికి భూమి మీద ఒక సంవత్సరం గడిచేటప్పటికీ దేవతలకు ఒక రోజు గడుస్తుంది. 24 పక్షాలను 24 గంటలుగా పరిగణిస్తారు దేవతలు. అలా ఉంటే రాత్రి మొదలయ్యే కాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి. శ్రీ మహావిష్ణువు యోగనిద్రకి ఉపక్రమించే సమయం. అందువల్ల ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నుండే హిందువులు పండుగలు మొదలవుతాయి. కనుకే తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢం తెలుగు సంవత్సరంలో 4వ నెల పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వల్లే ఈ మాసానికి ఆషాఢం అని పేరు. మిగిలిన నెలలతో పోలిస్తే ఆషాఢాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరు. అయితే పూజా కార్యక్రమాలకు దేవతారాధనకు ఇది సరైన సమయమని అంటారు. ఈ నెలలో సూర్య భగవానుడు మిథున రాశి నుంచి కర్కటకంలోకి ప్రవేశించడం వల్లే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం ఆరంభమవుతుంది. అలాగే ఈ నెలలో ఎలాంటి పర్వదినాలు ఉంటాయంటే ఆషాఢ శుద్ధ విద్య. జగన్నాటక సూత్రధారి అయిన ఆ మహావిష్ణువు జగన్నాథుడుగా కొలువుదీరి సుభద్ర బలభద్రులతో కలిసి దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయం. ఈ స్వామికి ఏడాదికొకసారి అంగరంగ వైభవంగా రథయాత్రను నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ విద్య నాడు ఆ పర్వదినం ఆరంభమవుతుంది. జగన్నాథుడు తన తోబుట్టువులతో కలిసి ప్రధాన ఆలయాన్ని వీడి గుండీచా క్షేత్రానికి చేరుకొని మళ్ళీ తిరిగి వచ్చే ఈ వేడుక ఈసారి జూన్ 27వ తేదీన మొదలై జూలై 5వ తేదీన ముగుస్తుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచంలో నలుమూలల నుంచి సుమారు 20 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. జగన్నాథ యాత్రలో పాల్గొంటే అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. ఆషాఢ శుద్ధ ఏకాదశి. నెలకు 2 చొప్పున ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని పేరు. ఈ రోజునే శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత అది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంట. అందుకే దీన్ని శయన ఏకాదశిగాను పిలుస్తారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించడం వల్లే కొందరు తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్షను ఆరంభిస్తారు. ఇక తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయన్నది ఓ నమ్మకం. ఆషాఢ శుద్ధ పూర్ణిమ. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి మార్గం వైపుకు నడిపించిన గురువులను పూజించి సత్కరించే పరమపావనమైన రోజే గురు పూర్ణిమ. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే కావడంతో దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. వేదకాలపు సంస్కృతిని 4 భాగాలుగా సంకలనం చేసింది కూడా వ్యాసుడే. ఆ గురు పరంపరకు కొనసాగింపునకు గురు పూర్ణిమ నాడు గురువులను పూజించడంతో పాటుగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ వ్రతాన్ని ఆచరించే సాంప్రదాయం ఉంది. శివపురాణం ప్రకారం ఆదియోగి ఆది గురువు అయిన పరమేశ్వరుడు ఆషాఢ పూర్ణిమ నాడే సప్తర్షులకు జ్ఞానాన్ని బోధించాడంట. ఈ విధంగా ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకపోయినా జ్ఞానాన్ని ప్రసాదించే గురువుని మనసారా పూజించేందుకు, ముల్లోకాలను పాలించే జగన్మాతను కొలిచేందుకు, విష్ణుమూర్తి స్మరించేందుకు అనువైన మాసం ఆషాఢ మాసంగా పరిగణించబడింది. ఈ నెలలో దేవతారాధనకు ఇంతటి ప్రాధాన్యం ఉందంట. అలాగే ఈ ఆషాఢ మాసంలో బోనాలు కూడా ఆరంభమవుతాయి. ఆషాఢ మాసంలో తెలంగాణలోని పలు ప్రాంతాలలో జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఆ తల్లికి బోనాలు సమర్పించే సాంప్రదాయం ఉంది. బోనం అంటే భోజనం అని అర్థం. ఈ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందంట. అలా వచ్చే శక్తి స్వరూపిణిగా బోనంతో పాటు సారెని సమర్పిస్తే తన చల్లని చూపులతో అనుగ్రహిస్తుందని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రబలిన ప్లేగు మహమ్మారిని అమ్మవారే పారదోరిందంట. అందుకే కృతజ్ఞతగా బోనాలు సమర్పించే సాంప్రదాయం వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ వేడుకలు గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో మొదలై సికింద్రాబాద్, ఉజ్జయిని మహాకాళి, లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుతాయి. చివరగా గోల్కొండ కోటలోనే ముగుస్తాయి. డప్పుల మోతలు, గజ్జల సవ్వళ్ళు, పోతురాజుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు 2 కళ్ళు చాలవంట. ఈ పర్వదినాలతో పాటుగా పలు అమ్మవారి ఆలయాల్లో ఆషాఢసారి పేరుతో ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారంట. చూసారు కదా, ఆషాఢ మాసం గురించి, ఆషాఢ శుద్ధ విద్య, ఆషాఢ శుద్ధ ఏకాదశి, శుద్ధ పూర్ణిమ, బోనాల గురించి అన్ని విషయాలను తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.